దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన పరిస్థితులలో, ఉన్నత స్థితిలో ఉంచిన ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనా తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఈరోజు మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నామో ఆ ప్రభు ఎరిగి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. నమ్మదగిన దేవుని యొక్క అడుగుజాడల్లో ఈరోజంతా నడుద్దాం. నా ప్రియ సహోదరుడు, సహోదరి, మనము బయట నుంచి ఇంటిలోనికి వచ్చిన వెంటనే మొదట ఆ రూమ్లో వెలుగు కలగాలని స్విచ్ ఆన్ చేస్తాం. చూడండి, ఆ గది అంత చీకటితో ఉన్నప్పుడు ఏ వస్తువు ఎక్కడ ఉందో, ఎక్కడ స్థలము ఖాళీగా ఉందో, ఎక్కడ మనం నడవాలో చీకటి గదిలో స్పష్టంగా మనం చూడగలగడము అసాధ్యము. కాబట్టి ఎక్కడెక్కడికి మనం వెళ్తున్నామో అక్కడంతా వెలుగుతో ఆ స్థలము నింపబడాలని ఆశిస్తూ ఉంటాం. ప్రియులారా, తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాం. మనందరిలో కూడా ప్రాణము, ఆత్మ, శరీరము అనే వ్యక్తిత్వాలను మనము కలిగి ఉన్నాం. మన ఆత్మ అసలు రూపము, దానికి దేవుడు ఒక ప్రాణం ఇచ్చి, ఆ ఆత్మకు శరీరం అనే గుడారంనిచ్చి ఈ లోకంలో, ఈ జీవిత యాత్రలోనికి మనల్ని పంపించారు. కాబట్టి ఈ లోకంలో యాత్రికులుగా మనం జీవిస్తున్నప్పుడు మన శరీరము వెలుగులో నడిపించబడాలి. మన ప్రాణము ఆత్మతో, ప్రాణము వెలుగుతో నింపబడాలి. మన ఆత్మ కూడా జీవం అనే వెలుగును కలిగి ఉండాలి. ప్రియులారా, మనలోని ఆ వెలుగు మనము కోల్పోయినట్లయితే మన జీవితమే అంధకార బంధరం అవుతుంది. అప్పుడు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నామో, ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితులలో మనమే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా జీవం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం లేదని మనమే కనుగొనగలుగుతాం. అప్పుడు కీర్తనకారుడితో మనం కూడా ఇలా చెప్తామేమో. 74వ కీర్తన 20వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా, నీ యొక్క నిబంధనను నువ్వు స్మరించుకో ప్రభా. ఎందుకంటే ఎక్కడెక్కడ చీకటితో నిండిన స్థలములు ఉన్నాయో అవన్నీ కూడా హింసకు ఆటపట్టులైనవి. అవును ప్రియులారా, చీకటి ఉంది అంటే అక్కడ వెలుగు లేదు అని అర్థం. మనందరి వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడెప్పుడైతే దేవుని వెలుగును మనం అనుభవించలేకపోతున్నామో ఈ లోకపు చీకటి మనల్ని తన సొంతం చేసుకుంటుంది. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో చదువుతున్నాం. ఈ లోక అధిపతి సైతాను అందరినీ కూడా ఆకర్షిస్తూ, ఎవరెవరైతే తన వైపుకి ఆకర్షింపబడుతున్నారో వారందరి మీద, ముఖముల మీద ముసుగు, చీకటి ముసుగు వేస్తుందంట. ఎందుకంటే వాక్యమనే సువార్త వెలుగు మన మీద పడకుండా తన యొక్క అంధకారం అనే చీకటిని, అజ్ఞానం అనే చీకటిని మన మీద కప్పి ఆ దేవుని వెలుగు వైపుకు మనం ఆకర్షింపబడకుండా సైతాను ప్రతి క్షణము కూడా మన మీద యుద్ధము చేస్తూ ఉంటుందంట. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకాధిపతి సైతాను అందరిని చీకటి వైపుకి ఆకర్షించాలని మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, కానీ మనం పరలోకపు తండ్రి బిడ్డలమైతే, ఆ దేవుని యొక్క జ్ఞానము మనల్లో ఉంటే, మనం ఈ లోకానికి చెందిన వారము కాదనే సత్యములో మనము దృఢపరచబడితే మనము ప్రతి క్షణము కూడా మన జీవితాన్ని దేవుని వెలుగులో మనం నడిపింపబడుతున్నామా అని సరిచూసుకుంటూ ఉండాలి. లేనట్లయితే ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుతున్నాం.
ఈ లోకంలో అంధకారంలో చీకటిలో ఉన్నవాళ్ళు, లోబితనముతో ఉన్నవాళ్ళు, విగ్రహారాధనతో ఉన్నవాళ్ళు, అపవిత్రతతో ఉన్నవాళ్ళు, అవిధేయతతో ఉన్నవాళ్ళు దేవుని వెలుగునకు వాళ్ళు అవిధేయత చూపుతూ ఈ లోకపు చీకటిలో జీవిస్తూ ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నవాళ్ళు ఎక్కడ నడుస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదములను కోల్పోతారు. కాబట్టి నిద్రితుడా లెమ్ము, ప్రకాశింపము, దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నది అని ఈరోజు అపోస్తలుడైన పౌలు మరియు కీర్తనకారుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రియులారా, ఈ లోకమంతా కూడా సృష్టి ఆరంభంలో చీకటిగా అంధకారంలో ఉన్నప్పుడే దేవుడు ఆ చీకటి నుంచి వెలుగును కలిగించెను. ఈ లోకం అంధకారంలో ఉన్నప్పటికీ కూడా మనము దేవుని వెలుగులో జీవించడానికి ఆ దేవుని వైపు మనము ఆకర్షింపబడాలి. తండ్రి ఆకర్షించినదే తప్ప ఎవ్వరూ నా దగ్గరికి రాలేరు అన్నారు యేసు ప్రభుల వారు. కాబట్టి ఆ తండ్రి వెలుగుతో ప్రతి క్షణము మనల్ని మనం నింపుకోవాలి. ప్రియులారా, పరలోకంలో మనకొక తండ్రి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక ప్రార్థనలో మనకి నేర్పించారు. మనం ఈ లోకానికి, ఈ అంధకార లోకానికి చెందిన వారం కాదు. మనం పరలోకానికి, పరలోకపు తండ్రికి చెందిన వాళ్ళము. నీతి, శాంతి, సమాధానములతో మనము నడిపింపబడవలసిన వాళ్ళము. అది ఈ లోకంలో ఉన్న, ఆ లోకంలో ఉన్న కూడా దేవుని రాజ్యాన్ని మనము ఈ లోకంలో కూడా స్థాపించవలసిన వాళ్ళము. ఈ అంధకార లోకంలో దేవుడు అనాథలుగా, పరదేశులుగా మనల్ని వదిలిపెట్టలేదు. ప్రియులారా, దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ప్రసాదించడం ద్వారా నీకు, నాకు ఆయనను అంగీకరించడానికి, విశ్వసించడానికి అవకాశం ఇచ్చారు. ఎవరెవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా నిత్య జీవంలోనికి, వెలుగు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి సంబంధులుగా వాళ్ళు అక్కడ సభ్యత్వాన్ని పొందడానికి ఆ ప్రియ పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి ప్రభువును ప్రసాదించారు. అవును ప్రియులారా, మరి అంత గొప్ప యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ఈ లోకానికి వెలుగు అని యోహాను సువార్త 8:12 ప్రభువే చెప్పారు. ఎవరెవరైతే ఆ వెలుగైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరిస్తారో వాళ్ళు చీకటిలో నడవక నిత్య జీవమును పొందుదురు అన్నారు. అవును ప్రియులారా, ఈ చీకటి లోకంలో మనల్ని ఒంటరిగా వదిలిపెట్టి దేవుడు అక్కడ పరలోకంలో ఆనందించడం లేదు. యోహాను సువార్త 1 మనం చదువుతున్నాం, ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను. ఎవరెవరైతే ప్రభు వైపు చూస్తున్నారో ఆ ప్రభు యొక్క జీవం అనే వెలుగుతో నింపబడాలని ఉదయమే లేచి ఆ ప్రభుకు తన యొక్క సమయాన్ని కేటాయించి ఆ జీవముతో, ఆ వెలుగుతో నింపబడాలని ఆ ప్రభు వైపుకి ఆశగా, ప్రార్థనలో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా తన వెలుగుతో నింపబడానికి వాక్యమనే వెలుగు మన పాదములకు దీపముగా దేవుడు ఈ లోకంలో మనకు అనుగ్రహించారు. ప్రియులారా, ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరూ కూడా దేవుని బిడ్డలకు వెలుగు రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని వాళ్ళు పొందారు. కానీ ఆ వెలుగును ఎవరెవరైతే అంగీకరించలేదో, మూఢనమ్మకాలతో ఈ లోకంలో రకరకాల పద్ధతులతో, ఆచారాలతో ఇంకా చీకటిలో తమంతట తామే నింపుకొని వెలుగు దగ్గరికి రాకుండా చీకటిలోనే జీవిస్తూ ఈ లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు. ఒక జరిగిన సంఘటన నేను ఇలా చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రియులారా, ఒక పట్టణంకి చాలా దూరంలో ఒక చిన్న కుగ్రామం ఉందన్నమాట. గ్రామం అంతా కూడా రకరకాల మూఢ నమ్మకాలతో, రకరకాల ఆచారాలతో, వాళ్ళు నిజమైన దేవుని తెలియని వాళ్ళు, విగ్రహారాధనతో అంతా నింపబడి ఉన్నవాళ్ళు ఒకరోజు రాత్రి వాళ్ళంతా కూడా గుడిసెల్లోనే జీవిస్తున్నారు. ఒక గుడిసె నుంచి
ఒక చిన్న బాబు పెద్దగా ఏడ్చిన శబ్దం. ఆ బాబు ఏడ్చి ఏడ్చి నా ఏడవడం ఆగిపోయిన తర్వాత ఒక తల్లి పెద్దగా విలపించిన శబ్దం. ఎందుకు బిడ్డ తల్లి ఇద్దరు ఇంత పెద్దగా ఏడుస్తున్నారు అని ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా గబగబా ఆ గుడిసె దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిసేపటి తర్వాత ఆ యొక్క తల్లి గొంతు మాత్రమే వినిపిస్తుంది. ఆమె గొంతు వినిపిస్తుంది కదా, ఏమైంది పోయి చూస్తే ఆ బిడ్డ మరణించి ఉన్నాడు. అప్పుడు ఆ గ్రామాన్ని నడిపిస్తున్న ఒక భూత వైద్యుడు అక్కడికి వచ్చి ఎందుకు ఈ బిడ్డ మరణించాడు అని ఆ భూత వైద్యుని అడిగినప్పుడు ఆయన ఏదో పూజలన్నీ చేసి ఆయనకు చెప్పాడు. ఎదురుగా కనిపిస్తున్న ఒక వృద్ధురాల్ని చూపించి ఈమె వల్ల ఆ బాబు చనిపోయాడని చెప్పినప్పుడు వారందరికీ ఆ ఊరిలో ఒక ఆచారం ఉందంట. ఆ వృద్ధురాలు తనంతట తాను దానికి నేను కారణం కాదు అని రుజువు చేసుకోవాలి. దానికి పద్ధతి ఏంటంటే వాళ్ళ ఊరిలో కొండ మీద ఉన్న ఒక చెట్టు, ఆ చెట్టు చివరి కొమ్మ మీదకి ఆమె ఎక్కాలి. అక్కడి నుంచి క్రింద పడినప్పుడు ఆమెకి ఏ గాయము తగలకపోతే ఆమె దానితో సంబంధం లేదు అని అర్థం, ఆమె నిరపరాధని అర్థం. కానీ ఒకవేళ ఆమెకు గాయమైతే ఆమె అపరాధి అని అర్థం. చూడండి ప్రియులారా, చిన్న పిల్లలే చెట్టు మీదకి ఎక్కుతున్నప్పుడు వాళ్ళ బరువును బట్టి ఆ కొమ్మ ఆపుతుందో లేదో అని మనమే జాగ్రత్తలు చెప్తాం. ఇప్పుడు వృద్ధురాలు అన్నప్పుడు ఆమె కొంచెం బరువుగా ఉండవచ్చు కదా. చివరి కొమ్మకు వెళ్ళినప్పుడు చివర ఉన్న కొమ్మలు ఎలాగూ అవి అంత బలంగా ఉండవు. అక్కడి నుంచి ఒక వృద్ధురాలు చెట్టు మీద నుంచి కింద పడితే ఆమెకు గాయం తగలకుండా ఉంటుందా? ఎలాంటి చీకటి రోజుల్లో ఎలాంటి మూఢనమ్మకాలతో మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం. అందుకనే ప్రభు మనందరి వైపు ఆశగా చూస్తున్నారు. ఈ లోకమంతా కూడా చీకటితో ఆవరించి ఉన్నప్పటికీ మీరు ప్రపంచమంతటా వెళ్ళి సకల జాతి జనులకు మీరు సువార్తను బోధించండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చదువుతున్నాం ప్రియులారా. లోకమంతా చీకటి ఆవరించి ఉండవచ్చు, కానీ ప్రభువు తేజస్సు మన మీద ఉదయించుచున్నది. ఆయన కాంతి మన మీద తేజరిల్లుచున్నది. ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారని ఆ వాక్యమని వెలుగుతో ప్రతిరోజు తమను తాము నింపుకుంటారో ప్రియులారా, తప్పకుండా ఆ వెలుగు మన జీవితములను వికసింపచేయును. కాబట్టి ఏ రోజు ఉదయమే లేచి ప్రార్థనలో గడిపి వాక్యములో మనం చదివినప్పుడు చూడండి, ఆ రోజంతా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా మన కార్యాలు చక్కచక్కా అయిపోతాయి. ఎక్కడికి వెళ్ళినా మనం సంతోషంగా మనల్ని స్వీకరిస్తారు. మనం చేసే క్రియలన్నీ కూడా అవి మన కార్యాచరణ చేయగలుగుతాం. కానీ ఎప్పుడైతే ఉదయమే లేచి పనుల భారంతో దేవునికి మనము సమయాన్ని ఇవ్వకుండా మనంతట మనము పనులలో మునిగిపోతామో, దేవుని వెలుగును మనము ఎప్పుడైతే వెతకకుండా మన తెలివితేటల మీద మనం ఆధారపడి మన జీవితాన్ని మనం కొనసాగించాలని చూసినప్పుడు ప్రియులారా, దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తున్నప్పటికీ దాన్ని గ్రహించలేని మనము చీకటిలో పడిపోతాం. కాబట్టి ఈ ఉదయకాలంలో జీవమిచ్చే వెలుగైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈరోజంతా మనం నడిపించాలని, చీకటి తావులలోనికి మనం వెళ్ళకుండా ప్రభువు మనకిచ్చిన నిత్య నూతన నిబంధనను మనం ప్రతి క్షణము స్మరించుకుంటూ ఆ నిత్య నూతన నిబంధనలోనే వెలుగులోనే జీవించినట్లుగా మనకు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. జీవమును వెలుగులాగా మా కొరకు ఈ లోకంలో జన్మించిన యేసయ్య మీకు స్తోత్రం. మిమ్మల్ని అంగీకరించిన వారందరూ నిత్య జీవానికి వారసులగుదురు అన్న ప్రవ్వా మీకు స్తోత్రం. అయ్యా, ఈ అంధకారపు లోకంలో మేము ఈ లోకానికి చెందిన సభ్యులముగా ఉండకుండా మా సభ్యత్వము నైనా వెలుగైన పరలోకంలో ఉందని, పరలోక సభ్యులమని ప్రతి క్షణము మేము గుర్తుంచుకుంటూ ప్రవ్వా నిత్య నూతన నిబంధనను స్మరించుకుంటూ ప్రవ్వా నీవిచ్చే వెలుగులో నైనా వెలుగుపుత్రులంగా జీవించినట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యేసు ప్రభు చూపించిన దారిలో నడుద్దాం.
వెలుగునకు సంబంధించిన వారలంగా ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.